యెస్. నా పేరు శ్రవంతి. నేను హౌస్ వైఫ్‌ని. ఏంటి ఇలా వచ్చిందేంటి అనుకుంటున్నారా? సో, దానికంటే ముందు మిమ్మల్ని అందరూ ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నాను. మీలో ఎంతమంది పెద్ద హాస్పిటల్‌కెళ్తే వాళ్ళు బాగా డబ్బులు తీసుకొని ఆ టెస్ట్‌లని, ఈ టెస్ట్‌లని అన్నీ చేస్తారు. సో, అందుకనే పెద్ద హాస్పిటల్‌కెళ్ళకూడదు. చిన్న హాస్పిటల్స్‌కే వెళ్ళాలని అనుకునేవాళ్ళు ఎంతమంది? సో, ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్‌గా నేను ఈరోజు మా పాపని హాస్పిటల్‌లో జాయిన్ చేశామండి. సో, అక్కడ చూస్తున్న సిట్యుయేషన్స్ చూసి హాస్పిటల్‌లో ఉండే కష్టాలు, హాస్పిటల్‌లో ఉండే కామెడీ సీన్స్ చెప్పడానికని మీ ముందుకొచ్చేసాను. ఏంటి అంటే మా పాప బానే ఉందండి. పర్వాలేదు హాస్పిటల్‌కని వచ్చాము. తన ఇంటి నుంచి తీసుకొచ్చేటప్పుడు చాలా ఏడుస్తూ ఉంటే ఇక్కడికొచ్చాక సైలెంట్ అయ్యింది. కానీ పక్కనున్న పిల్లలని చూసి మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసింది. వాళ్ళెవరికో ఇంజెక్షన్ ఇస్తుంటే, అమ్మో! నాకు ఇంజెక్షన్ ఇస్తారేమో అనుకోని మళ్ళీ భయపడి ఏడుస్తుంది. ఎంత కంట్రోల్ చేస్తున్నామంటే అంత కంట్రోల్ చేస్తున్నాం. ఆ తర్వాత ఆ హాస్పిటల్‌లో మీరు అబ్జర్వ్ చేశారో చిన్న చిన్న బొమ్మలు పెడతారు ఆడుకోవడానికని అలాంటి గేమ్స్‌తోని పెడుతుంటారు. ఈ మధ్య చాలా హాస్పిటల్స్‌లో పెడుతున్నారు. ఎందుకంటే ఫ్రెండ్లీగా ఉండడానికి పిల్లలు కొంచెం కామ్ అవుతారని. నా కర్మగాలి అది కూడా నాకు ఇబ్బందయిందండి. ఎందుకంటే అంతసేపు ఆడుకుంది. డాక్టర్ దగ్గర చూపిచ్చాక ఇంటికెళ్ళినప్పుడు నాకు బొమ్మ కావాలని కూర్చుంది. అయ్యో! దాన్ని మరిపించడానికి నాకు ఇంకా నానా కష్టాలు కనపడ్డాయి. మీరు బాగా అబ్జర్వ్ చేశారో లేదో హాస్పిటల్ చుట్టుపక్కల మీకు చాలా కనిపించేవేంటంటే స్వీట్ హౌసెస్, బేకరీస్, బొమ్మల షాపులు, బిస్కెట్ షాప్స్ ఇవన్నీ కనపడతాయి. డాక్టర్స్ చెప్పేదేంటి తినొద్దని. బయటికొస్తే కనిపించేవన్నీ అవే. పిల్లలు అడిగేది అదే. దాన్ని మరిపించడానికి మరింత కష్టాలు. కదా! ఇంకొకటి స్పెసిఫిక్ ఏందంటే అక్కడ పిల్లలు ఒక్కరు వామిటింగ్ చేసుకుంటున్నారనుకోండి, ఇంజెక్షన్స్ ఇస్తున్నారనుకోండి, చూడొద్దు అంటే అదే చూస్తా ఉంటారు. ఒకరిని చూసి ఇంకొకరు వామిటింగ్ చేస్తుంటారు. ఆ ఇంజెక్షన్ నాకు కూడా అలాగే ఇస్తారు. చూడొద్దురా నాయనా, చూడొద్దమ్మా అని ఎంత చిలకగా చెప్పినా కూడా వినరు. అదే చూస్తారు. నెక్స్ట్ నాకు కూడా అలాగే ఇస్తారేమో, నేను కూడా అలా ప్రిపేర్ అవుతారో ఏంటో నాకు తెలీదు గానీ, అబ్బా! వాళ్ళని ఎంత డైవర్ట్ చేసినా మాత్రం వాళ్ళకి స్పెసిఫిక్‌గా అదే ఉంటుంది. అయ్యో! కాదు అటు చూడండి కూడా అలా చూసి మళ్ళీ వాళ్ళేం చేస్తున్నారు, వామిటింగ్ చేస్తున్నారు ఎక్కడ మళ్ళా వీళ్ళెళ్ళి అదే చేస్తారు. అసలు ఎంత కష్టం అంటే చిన్న పిల్లలను మేనేజ్ చేయడము. అంటే ఆ సిట్యుయేషన్‌లో మనమున్న అదే పరిస్థితి. కానీ వాళ్ళని ఇంకొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. ఇంకొకటి నాకు బాగా ఏంటి అంటే సీరియస్లీ ఫస్ట్ వెళ్తామా హాస్పిటల్‌కి వాళ్ళు చెక్ చేసి బ్లడ్ టెస్ట్ చేయండి, ఆ టెస్ట్ అని రాస్తారా? అన్ని టెస్ట్‌లు అయిపోయాక ఇందులో అదే నార్మల్‌గా ఉన్నాయి. మేబీ ఏదో ఉన్నట్టుంది సరేలేండి. నాకేమైనా తిక్కా అంటే ఆ టైంకి వాళ్ళు చెప్పింది కరెక్టే. బట్ ఆ కోపం వచ్చేస్తది. ఏంటి ఇంత చేసేసాక ఏం లేదు అంటాడేంటి అని. సో, అది చాలా బాగా అనిపిస్తది. అన్ని టెస్టులు చేస్తారండి. అన్ని టెస్టులు చేసేసి అన్నిట్లో బానే ఉంది. ముందు జాగ్రత్త కోసమని అన్ని టెస్టులు చేసాము. అవును. ముందు జాగ్రత్త కోసమనే చేశారు. కానీ డబ్బులన్నీ ఫట లేచిపోయాయి కదా! హ్మ్. అది చిన్న హాస్పిటల్ అయితేని, పెద్ద హాస్పిటల్ ప్రతి ఒక్క హాస్పిటల్‌లో అలాగే ఉంటుందండి కామన్. ఆ తర్వాత నాకొచ్చేసి ఇంకొక పెద్దదొచ్చేసి ఇన్స్యూరెన్స్. నాకు ఇన్స్యూరెన్స్ వల్ల ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ ఓన్లీ ద థింగ్ ఈస్ హాస్పిటల్స్‌లో ఇన్స్యూరెన్స్ అలో చేస్తారు అనుకోని నేను ఇన్స్యూరెన్స్ తీసుకున్నాను. బట్ ద థింగ్ ఈస్ నేనున్న ఏరియా ఒక చిన్న స్లమ్ ఏరియా. ఆ స్లమ్ ఏరియా నాకు మా పిల్లలకి కానీ, నాకు కానీ హెల్త్ ఇష్యూస్ వస్తే నేనున్న దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికెళ్తానా? నాకు ఇన్స్యూరెన్స్ ఉందని చెప్పి ఒక 4, 5 కిలోమీటర్స్ దగ్గరికెళ్ళి వెళ్ళలేను కదా! సో, ఎమర్జెన్సీ కేస్ వస్తే నేను చిన్న హాస్పిటల్‌కే వెళ్ళాల్సొస్తది. సో, నాకేం తెలుసు ఆ విషయం తెలియక నేను ఇన్స్యూరెన్స్ తీసుకున్నాను. మా పాపకి హెల్త్ బాలేక చిన్న హాస్పిటల్‌కెళ్ళాను. సో, చిన్న హాస్పిటల్ అంటే ఓకే. అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటలే అది. సో, మొత్తం అయిపోయాక మేము ఇన్స్యూరెన్స్ అంతా అప్లై చేశాక మాకు తెలిసిందంటే ఈ హాస్పిటల్‌కి ఇన్స్యూరెన్స్ లేదు. మీరు ఇంకొంచెం దూరం వెళ్తే ఆ హాస్పిటల్ అయ్యో! నా బాధ చూడండి. నాకిక్కడ బిల్లు, ఇన్స్యూరెన్స్‌కి బిల్లు. నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలకు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఇదే కష్టాలండి. ఇన్స్యూరెన్స్ తీసుకుంటే ఒక కష్టం, తీసుకోకపోయినా కష్టమే. తీసుకోకపోతే అయ్యో! మీరు ఇన్స్యూరెన్స్ తీసుకోవాల్సిందుండే కదండీ అని అంటారు. తీసుకుంటేనేమో మా హాస్పిటల్‌లో ఇన్స్యూరెన్స్ లేదు అంటారు. ఇలాగే ఉంటుందండి. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి ఇక్కడ హాస్పిటల్స్‌లో అంటే కొన్ని హాస్పిటల్స్ గురించండి. ఫస్ట్ పే చేయండి. తర్వాతే చూస్తాము. ఎంత ఎమర్జెన్సీ కేస్ ఉన్నా కూడా ఎలా అంటే, డబ్బులు పే చేశారా? ఎందుకంటే నేను అదే విషయం చెప్పానంటే రీసెంట్‌గానే మా బాబుకి కాలు ప్రాబ్లమ్ అయిందని హాస్పిటల్‌కెళ్ళాము. స్కానింగ్ తీయండిరా నాయన సో, నాన్న గురించి చెప్తున్నానా? అక్కడ వాళ్ళు స్కానింగ్ తీయండిరా నాయన అంటే బిల్ కట్టండి. బిల్ కట్టాక మాకొచ్చాకే మేము స్కానింగ్ తీస్తాము. మంచి ప్రాణాలు పోతున్నా కూడా వాళ్ళు పట్టించుకునేటట్టు లేరండి. హాస్పిటల్స్‌లో
కొంతమంది ఇలా స్పెసిఫిక్‌గా ఉన్నారు. సో, అది చేంజ్ అవుతే చాలా బావుంటుంది. ఎందుకంటే అంత సడెన్‌గాన మన దగ్గర అంటే డబ్బులు పే చేస్తామనే కదా హాస్పిటల్‌కెళ్ళేది. సడెన్‌గా పే చేసాకే మేము స్టార్ట్ చేస్తాం. స స పే చేసాకే చేస్తాము అంటే చాలా కష్టం కదా! ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ రూల్స్ వచ్చాయి కాబట్టి మనకు పర్వాలేదు. ఏది అంటే ఆపరేషన్ ఒకవేళ బైక్ యాక్సిడెంట్స్ అయితే డైరెక్ట్‌గా మనము ఆహ్, చెక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ చేయండి అనుకోని వచ్చేసాయి. బట్ ద థింగ్ ఈస్ నేననేది అన్ని హాస్పిటల్‌లో గూడా కొంచెం మానవత్వం గూడా ఉంటే బావుంటుంది. ఫస్ట్ చెక్ చేయండి. తర్వాత దాని గురించి ఆలోచించండి. ఓకే. నేను కూడా ఒప్పుకుంటాను. డాక్టర్స్ కూడా కష్టపడి ఎన్నో చదివింటారు. సో, వాళ్ళకి కూడా డబ్బులు రిటర్న్ కావాలి. ఎందుకంటే మనం చదివిన దానికి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! బట్ ఎక్స్‌పెక్ట్ చేయండి. కొంచెం కూడా మానవ సేవే మానవ సేవ అంటారు కదా! అది కూడా ఉంటే బావుంటుంది అని అనిపించింది. సో, ఇవి నా ఫీలింగ్స్. అండ్ ఇంకా హాస్పిటల్స్‌లో జరిగిన మనకు ఫన్నీ సిట్యుయేషన్స్ ఏంటని చెప్తాను. మా పాపకి మంచి చెప్పాను గదా! తనకు ఏదో సంజాయించుకొని తీసుకొనొచ్చాను. డాక్టర్ దగ్గరికెళ్ళాను. పక్కా వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి నాకు ఇంజెక్షన్ ఇస్తారా అంటూ ఎలా ఏడ్చేస్తుందంటే, అమ్మ నాకు ఇంజెక్షన్ అంటే నీకు ఇంజెక్షన్ కాదు నాన్న సిరప్ ఇస్తాము. ఆహా! కాదు. సరే ఎంతసేపంటే ఆ పక్కలో ఏడుపు ఆపేదాకా తిను ఏడుపు ఆపదు. సో, అక్కడ ఏమవుతుంది చిల్డ్రన్స్ హాస్పిటల్, చిల్డ్రన్ కేర్ అంటే చాలా మంది పిల్లలుంటారు. ఒక్కరు ఏడుపు ఏడిపినా అందరూ ఏడుస్తుంటారు. వాళ్ళని ఆపడానికి మాకు నానా తంటాలుంటాయి చూడండి. మస్తు కష్టపడాలి. ఆ తర్వాత వచ్చేది ఫుడ్. వాళ్ళెవరో ఏదో తింటున్నారని నాకదే కావాలంటారు. ఇక్కడ డాక్టరేమో అది తినొద్దు అంటారు. అంటే ఒక్కొక్క హాస్పిటల్ అంటే ఒక్కొక్క పేషెంట్‌కి ఒక్కో రకంగా ఫుడ్ ఉంటుంది కదా! సో, ఇప్పుడు వాళ్ళకి తినిపించేది నాకు అదే ఫుడ్ కావాలంటారు. వీళ్ళేమో తినొద్దు అంటారు. అబ్బా! ఎలా ఉంటుంది అంటే అర్రెర్రెర్రెరే! ఇక మన చేతికి ఇంజెక్షన్స్ ఇస్తారు. దాని నరకంలో మాకుంటుంది. అసలు ఇంట్లో ఉన్నా కొంచెం ప్రశాంతంగా ఉంటుందేమో కానీ వాళ్ళు ఆ నొప్పి అంటారు, ఈ నొప్పి అంటారు, పడుకోరు, మమ్మల్ని నరకం చూపిస్తుంటారు. వాళ్ళు పడుకున్నా మాకే కష్టం. పడుకుంటే మళ్ళా ఏమవుతుందా అని చెప్పి వాళ్ళ దగ్గరే కూర్చొని వాళ్ళు లేచేదాకా చూడాలి. వాళ్ళు లేచాక మనం పడుకుందామంటే మళ్ళా అది భయమే. హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు కానీ, పిల్లలతో ఉన్నన్ని రోజులు మాత్రం నిజంగా నిద్ర అనేది చాలా పిల్లల కోసం ఆ టైం స్పెండ్ చేయాల్సిందే. సో, ఇలా అన్ని కష్టాలు పడుతూనే కామన్. చాలా మంది పిల్లలున్న వాళ్ళందరూ ఇలాంటి కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. సో, ఇవి నాకు జరిగిన కొన్ని సిట్యుయేషన్స్. ఎక్కువ సిట్యుయేషన్ నేను మళ్ళీ ఇంకో వీడియోతో షేర్ చేసుకుంటాను. సో, అర్థమైంది కదా! నేను హాస్పిటల్‌లో ఉన్నాను. ఇలా వాతావరణంలో మాట్లాడుతున్నాను. సో, ఈరోజు వరలక్ష్మి వ్రతం స్టిల్ వీఆర్ ఇన్ హాస్పిటల్. ఐయామ్ ఫీలింగ్ బ్యాడ్. బట్ పాపం పిల్లలే ఇంపార్టెంట్ కదా! అమ్మవారు తల్లి దేవత కదా! ఆవిడ చూసుకుంటారని నేను అనుకుంటాను. సో, ఇంటికెళ్ళాక ఈరోజు మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు స్నానాలు చేసేసి మంచిగా అప్పుడు పూజ చేసుకుంటాము. బట్ స్టిల్ ఫస్ట్ అయితే పిల్లలు ఇంపార్టెంట్. పిల్లలు హాస్పిటల్‌లోనే ఉన్నాము. వన్ మోర్ థింగ్ అందరికీ మరీ స్పెసిఫిక్‌గా చెప్తున్నాను. వాతావరణం బాలేదు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ చాలా మందికి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. కోల్డ్, కాఫ్ ప్రతి ఒక్క ఇండ్లలో కామన్. సో, మన హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదా! మనం మన పిల్లలకి కొంచెం హెల్త్ కేర్ తీసుకోండి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నేను విశ్రావంతి. బాయ్.